నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ సార్ మా ఆంధ్ర ప్రజలకు ప్రత్యేక హోదా గతంలో మీరు విమర్శించినారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించినారు. ఆయన ధర్మ పోరాట దీక్ష అని ఆయన చేసినాడు. ప్రజలలో మనోభావాలలో ఉండే ఈ ప్రత్యేక హోదాను ప్లీజ్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాని ఒక మంచి అవకాశం మీకు వచ్చింది సార్. మీరు మద్దతు ఇస్తే కానీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధాని సీట్లో కూర్చుండే పరిస్థితి లేకోకుండా మంచి తీర్పు వచ్చినారు ప్రజలు. మీ చేతికి ఇప్పుడు దొరికినారు సార్. దయచేసి మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండే ప్రేమ అభిమానాన్ని ఇప్పుడు నిరూపించుకోండి సార్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ చూడు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకుడు, జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని జడగొట్టినాడు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందర ట్రాఫిక్ డైవర్ట్ చేస్తాను సార్. అది కాదు సార్. మీరు దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నెన్నో మీ జన సైనికులను ఉద్దేశించి ఎన్నెన్నో మాట్లాడినారు సార్. ఇప్పుడు మీ జన సైనికులు కూడా చూసి ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. మీ చేతిలో అవకాశం ఉన్నా మీరు తేగలుగుతారా, తేలేరా, ప్రజలకు చిరకాలం మిమ్మల్ని గుర్తించుకుండే పోయే విధంగా మంచి అవకాశం ఇచ్చినారు సార్. ఇప్పుడు మోడీ గారు మీ చేతిలో ఉన్నారు. మీరు నయానో భయానో 10 ఏళ్ల నుంచి కేంద్రంలో 2 పార్టీలు మన ఆంధ్రప్రదేశ్ను కుక్కలు చింపిన విస్తరణ చేసినాయి సార్. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. ఇప్పుడు సార్ మీకు అవకాశం వచ్చింది సార్. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజలకు భావితరాలకు ఈ ప్రత్యేక హోదా తీసుకొని వస్తే మీరు చరిత్రలో భావితరాలకు కూడా పేర్లు నిలబడతాయి సార్. మీ పేర్లు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అది చేసినాడు, మీలో మీరు కొట్లాడుకోవడం, మీరు చేయడం తప్ప దయచేసి ఒక్కసారి రాష్ట్రానికి ఏది అవసరం ఏవి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి సార్. మీ పంపకాలు, మీ మంత్రులు, మీరు పౌర విమానయాన శాఖ మంత్రి తీసుకున్నాడు, ఆయన తెలుగుదేశం నుంచే అక్కడ మంత్రి పంపకాలు, మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మంత్రి ప్రజల గోడు మీకు పట్టదా సార్? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. అక్రమంగా విభజించిన ఆంధ్రప్రదేశ్ను ఈరోజు ఏదన్నా మనకు దారి చూపేది ఏదన్నా ఉందంటే అది ఒక ప్రత్యేక హోదానే. అది ఇప్పుడు మీ చేతులలో ఉంది. మీరు మద్దతు ఇస్తే కానీ ఆడ ప్రధానమంత్రి సీట్లో కూర్చోలేని మోడీ గారు ఇప్పుడు మీరు చేతిలోనే ఉన్నారు. మీరు దయచేసి ఇప్పుడు వాడండి సార్. మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క రాజకీయ యొక్క దక్షతను అంతా వాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చేందుకు మీరు 100% ఇప్పుడు మీ చేతిలో ఉంది సార్. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారా, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా మిగిలిపోతారా, అది మీ చేతుల్లో ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది మిమ్మల్ని ఎన్ని భావితరాలు కూడా క్షమించరానిది. ఇది ఒక్కసారి మీరు ఇది చేయలేకపోతే ఇంకా ఇది మిమ్మల్ని ఆంధ్రలో ఉండే ఏ తెలుగువాడు మిమ్మల్ని నమ్మడు.